శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మేషరాశి వారికి వామ్మో 2 అతిపెద్ద అదృష్టాలు అలాగే ఒక పెద్ద శుభవార్త కూడా మీకోసం ఉన్నాయి. కానీ వీటన్నింటినీ కూడా ఈ స్త్రీ ఏం చేయబోతుందో తెలుసా? అసలు ఈ స్త్రీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో తెలుసా? ఈ పేరు స్త్రీ ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. ఇంతకీ ఎవరు ఆ స్త్రీ? ఏం చేయబోతోంది? మీకు రాబోతున్న అదృష్టాన్ని, శుభవార్తల్ని ఏం చేయబోతోంది? అడ్డగిస్తుందా? తీసుకురాబోతుందా? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మేషరాశి వారికి వామ్మో ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి. అది వింటే వామ్మో అని మీరే అంటారు. మీకు 3 పెద్ద అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి. ఏది పట్టుకున్నా కూడా బంగారం అనేది కాబోతోంది. కానీ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు, అవాక్ అవుతారు, నోరెళ్ళు. ఎన్నో చోట్ల నుంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా ఇవ్వటం అయితే జరుగుతోంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ వీడియో మీకంట పడింది అంటే నిజంగా దైవ సంకల్పం అనే మీరు అనుకోవాలి. దైవ సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీకంట పడింది, మీ దాకా చేరిందని చెప్పాలి. కాబట్టి మేషరాశి వారు ఎక్కడ ఉన్నా కూడా వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో రాబోతున్న కష్టాల నుంచి కూడా మీరు ముందుగానే బయటపడవచ్చు. వచ్చే అదృష్టాలను కూడా వదులుకోకుండా చేజిక్కించుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశి వారిది జలతత్వపు రాశి అన్నమాట. ఈ మేషరాశి యొక్క ఐకాన్ గుర్తు అంటే ఆ యొక్క సింబల్ అనేది ఏదైతే ఉందో దీన్ని బట్టి వీరి ఆలోచనలు ఏవైనా కానీ 2 రకాలుగా ఉంటాయి. మొదటిసారి ఆలోచించింది కరెక్ట్ కాదు, రెండవసారి ఆలోచించిందే కరెక్ట్. ఇలా ఆలోచించే పద్ధతి కలిగిన వారు మేషరాశి వారు. మేషరాశి వారు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు. వీరిది చాలా అంటే చాలా మంచి మనసు. ఎవరికి కూడా నష్టం చెయ్యాలని కానీ, హాని తలపెట్టాలని కానీ కలలో కూడా అనుకోరు. అసలు అవి ఎలా చెయ్యాలో కూడా ఒక రకంగా వీళ్ళకి తెలియదనే చెప్పాలి. వీరిని చాలా ఈజీగా ఎదుటివారు మోసం చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే గనుక అందరూ బాగుండాలి, అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్న ఎదుటివారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా, వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా, వారికి నేను మంచి సలహాలను ఇస్తున్నాను కదా, అలాగే ఎదుటివారు కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధను వాళ్ళు అర్థం చేసుకుంటారేమో, వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో, వారి యొక్క సలహాలు పాటిద్దాము అని చెప్పి ఎక్కువగా ఎదుటివారి మాట ఫాలో అవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. అది కొన్ని సందర్భాల్లో వీరికి తిప్పికొట్టి వీరు ఎన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుంది. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా ఎదుటి వారి యొక్క మాటలు మీరు వినేటప్పుడు ఆ మాటకు ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి, అర్థం చేసుకోండి. మీ దగ్గర ఉన్న తెలివితేటలు మీకు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించండి. అందరికంటే కూడా మీరు చాలా మంచివారండి, తెలివైన వాళ్ళు. మీరు ఎక్కువగా ముఖ్యంగా అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ యొక్క మేషరాశి వారే, మీరేనండి. మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదని చెప్పి ఇక్కడ నేను చెప్పట్లేదు, వాళ్ళని ఉద్దేశించి చెప్పటం లేదు. కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మషము లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటివారి మీద ప్రేమను చూపించటంలో కానీ, జాలిని చూపించటంలో కానీ, ఎదుటివారి కోసం కష్టపడటంలో కానీ ఒక నిస్వార్థం అనేది చూపించటంలో ఎప్పుడు మీరే ముందుంటారు. మీకు మీరే సాటి ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటారు. అంటే వీరికి చాలా ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. హనుమంతుడికి ఉన్న శక్తి అనేది ఆ యొక్క హనుమంతుడికే సరిగ్గా తెలియదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మనం అది వింటూనే పెరిగాం. కానీ ఆ యొక్క మేషరాశి వారికి కూడా వారికి ఉన్న తెలివితేటలు, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికి తెలియవు. ఎవరైనా చెప్తే కానీ వారికి పూర్తిగా అది అర్థం కాదు, నాలో ఇంత శక్తి ఉందా అని. అలానే చెప్పి వారు తెలియలేని వారా, పిచ్చివారా అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు. ఎందుకంటే వారి మంచితనం వల్లనే ఎన్నో రకాలుగా మోసపోయారన్నమాట. అంతే. ఇప్పటి వరకు కూడా ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపు 100కి 70% ఉన్నారండి. అదేవిధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు, 100కి 60% కూడా ఉన్నారు. ఇలా ముఖ్యంగా తోబుట్టువుల వల్ల మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వీరందరూ కూడా రక్త సంబంధం, ఇంకా వచ్చేసి వివాహ బంధం, వీరు మోసం చేస్తారు అని చెప్పి వారు కలలో కూడా
అనుకొని ఉండరు. కానీ వారి వల్ల మోసపోయి చాలా రకాలుగా దెబ్బతిని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ తట్టుకొని, అంటే అన్ని స్ట్రగుల్స్ని కూడా తట్టుకొని ఒక రకమైన స్థితిలోకి, అంటే మానసికంగా కృంగిపోయిన దెబ్బతిన్నా కూడా వారికంటూ ఒక స్టెబిలిటీ, అంటే నిలకడను ఏర్పరచుకొని ఈ రోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో, ఒక మంచి స్టేజ్లో ఉన్నారు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీని అంతటికీ కూడా కారణం వారు పడిన అనుభవాలే. మేషరాశి వారి దగ్గరకి వచ్చి ఏదైనా కానీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ, నాకు సమస్య వచ్చింది, నాకు బాధలు వచ్చాయి అని చెప్పి వారితో మనం పంచుకుంటే, వారు ఇచ్చే సలహాలు కనుక మనం పాటించి ఆ సలహాలను కనుక మనం ఫాలో అయ్యాము అంటే ఖచ్చితంగా చెప్తున్నా, చూడండి, గుర్తుంచుకోండి, ఆ యొక్క సలహాలు విని బాగుపడతారే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి కూడా ఎదుటి వారికి కలగవు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇంత మంచిని కోరుకునేవారు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం, ముఖ్యంగా ఆ పరమేశ్వరిని యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. వారికి బతికున్నంత కాలం కూడా తిండికి కానీ, గుడ్డకు కానీ, డబ్బుకు కానీ ఏ లోటు లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది. దానికి కారణం కూడా వారికున్న మంచి మనసు, కర్మఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయి అంటే కనుక, ఎదుటి వారికి మనం ఆకలితో ఉన్నవాడికి, అన్నం పెట్టేవాడికి అన్నం పెడుతూ మనం మనసులో అనుకుంటాం, వీడికి ఈరోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా, నేను మంచి పని చేస్తున్నాను కదా, దానివల్ల నాకు పుణ్యం వస్తుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అంటే ఆ పుణ్యాన్ని మనం ఇక్కడ ఆశిస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అతనికి అన్నం పెట్టే మనం అటువంటి ఆ అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకు ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయటం పుణ్యకారం కాదు అని చెప్పట్లేదు, దాని నుంచి మనం ఆశిస్తున్నాం. చూసారా, ఆ ఆశించటం అనేది తప్పు. ఇక్కడ అదే చెప్తున్నా. ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకుండా ఒకరికి మంచి చేస్తే మంచి చెయ్యాలి, అంతేగాని దానివల్ల మళ్ళీ మనకు ప్రతిఫలం రిటర్న్ రావాలి అని ఆశించకూడదు. దానివల్ల మళ్ళీ మనకు భగవంతుడు మంచి చేస్తాడు అని కూడా చెప్పి చేయకూడదు. ఆ భగవంతుడికి తెలుసు కదా, ఆ భగవంతుడు పుట్టించిన, సృష్టించిన మనుషులమే మనము. మనకి ఇన్ని తెలివితేటలు ఉంటే మనలందరినీ కూడా పుట్టించి సృష్టిని ఒక కంటితో నడిపిస్తున్న భగవంతుడికి మరెన్ని తెలివితేటలు ఉంటాయి కదా. ఒకసారి ఆలోచించండి. కాబట్టి మంచి కర్మలే చెయ్యాలి. ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశించకూడదు. ఆ కర్మ మనకు ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో, ఏ విధంగా మంచి చేయాలో భగవంతుడికి బాగా తెలుసు కదా. అటువంటి మంచి కర్మల రూపంలో ఈరోజు మేషరాశి వారు చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా, ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో కష్ట నష్టాలు, దుఃఖాలు, కన్నీరు, వీరికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా సంతోషం అనేది ఎప్పుడూ ఉండదు, ఆనందం అనేది ఉండదు. ఎటు చూసినా కూడా కష్టమే కనిపిస్తున్న రోజుల నుంచి వీరికి ఆనందాలు వచ్చే రోజులైతే వీళ్ళకి రాబోతున్నాయి. వీరు అసలు సత్యాలను ఇప్పుడే తెలుసుకుంటున్నారు. ఎవరు మంచి, ఎవరి చెడు, ఎవరికి మంచి చేయాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరిని అంటే ఎక్కువగా పూసుకోవటాలు, రాసుకోవటాలు, మనవారే కదా, నా బిడ్డలే కదా, నా భర్తే కదా, నా భార్యే కదా, నా వాళ్లే కదా, ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్ లాగా పనిచేస్తాయి. వీటన్నింటి నుంచి మెలకువలు అనేవి తెలుసుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతోంది. ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ అక్టోబర్ నెలలోనే వింటారు. అది మీ యొక్క చెవులకి ఒక పండుగలాగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అది. మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో, అంటే గత కొంతకాలం నుంచి అసలు అది అమ్ముడు పోతుందో లేదో తెలియక, సరైన ధర వస్తుందో రాదో తెలియక, దాన్ని ఎవరైనా కొంటారో లేదో తెలియక, ఒక ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు, ఒక ఇల్లు స్థలం కానీ, ఒక ఫ్లాట్ కానీ, లేదంటే ఒక పొలం కానీ, లేదంటే ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి, ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతోటి మీకు అమ్ముడు కాబోతుంది. ఇది మీరు కలలో కూడా ఊహించి ఉండరు. దీనివల్ల మీరు నిజంగా మీ చెవులకి ఇంపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతోంది అన్నమాట. ఇది మీకు పెద్ద గుడ్ న్యూస్ లాగా ఉంటుంది. మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి. చిన్న చేప, ఆ చేపకి ఎంత మెదడు ఉంటుందండి, దాని యొక్క రెక్కలు ఎంత, అది ఎదురు ఈదగలిగే ఆ శక్తి మనిషికి కూడా లేదా? మరి కష్టాలు వచ్చినప్పుడు అలా కుమిలిపోయి ఒక్కచోట ఉండిపోతాం, కదలకుండా మెదలకుండా. నిజానికి చేపను చూసి మనం ఎంతో కూడా నేర్చుకోవాల్సి ఉంటుందండి. దానికి ఈదితేనే బ్రతుకు ఉంటుంది. మనిషికి కూడా అంతే కదా. ఈ జీవితం అనే సముద్రంలో ఈదుతూ పోతేనే మనం చేరుకోగలం, లేదంటే అక్కడ ఆగిపోతాం. కానీ ఆ చేపకి ఎంత తెలివి ఉంటుందండి, ఎంత శక్తి ఉంటుందండి, అంతటి ధైర్యశాలి, అంతటి తెలివితేటలు ఉన్నది.
ఆ యొక్క చేప అనేది దాని యొక్క ఎంత పవర్గా వస్తుందండి. నీళ్లు అనేవి, సముద్రం అలలు అనేవి ఎంత స్పీడ్గా వస్తాయి. అటువంటి నడి సంద్రంలో కూడా అలలకి ఎదురు ఈదుతాయి చేపలు అనేవి. కాబట్టి అంతటి తెలివితేటలు అనేవి మేషరాశి వారికి ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఇప్పటికైనా గానీ ఆ వచ్చిన సొమ్ముని మీకోసం ఎలా వాడుకోవాలి, మీ యొక్క కష్టాలను ఎలా తీర్చుకోవటం కోసం ఏ విధంగా వాడుకోవాలి, మీ యొక్క సంతోషాలు తీర్చుకోవటం కోసం ఏ విధంగా వాడుకోవాలి, ఇటువంటివన్నీ కూడా గ్రహించి అడుగు ముందుకు వేయండి. అప్పుడే మీ యొక్క ఆ తెలివితేటలకు అసలైన పెద్ద పీట వేసిన వాళ్ళు అవుతారు. ఇక మీకు ముఖ్యంగా కలిసి వచ్చే 3 అదృష్టాలు ఏంటి అంటే గనుక, అందులో మొదటి అదృష్టం గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేశాను. ఇది నిజంగా మీకు చాలా చాలా గుడ్ న్యూస్ అన్నమాట. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే గనక, అక్టోబర్ నెల నుంచి ధనానికి మీకు ఎటువంటి దిగులు కూడా ఉండదు. ఇక సంబరం సెలబ్రేట్ చేసుకోండి. మానసికమైన అలజడులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 గుడ్ న్యూస్లు అన్నమాట. రెండోది ఏంటి అంటే గనక, ధనానికి ఎటువంటి దిగులు ఉండదు. మీరు ఏదైనా కొనుక్కోవాలి అన్నా, ఏదైనా మీకు హెల్త్ బాగోక మీరు చూపించుకోవాలి అన్నా, మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇక మీదట. ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి, మానసికమైన అలజడులు ఎన్నో ఇప్పటి వరకు చాలా రకాలుగా ఫేస్ చేశారు. గతంలో మీకు పడుకుంటే సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులను సైతం గడిపారు. ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి, ఎవరు ఎటువంటి వారు అన్నీ కూడా మీరు గ్రహించారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతోంది. ఈ యొక్క మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయినిస్తుంది అంటే, ఎంత కమ్మదనాన్ని ఇస్తుంది అంటే, కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారన్నమాట. కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మల వారిని నిద్రపోనివ్వవు, వారు చేసిన పాపాలు వారిని నిద్రపోనివ్వవు. ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, మంచి మెత్తటి పరుపు మీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది చస్తే రాదు. కారణం, మానసికంగా ఎన్నో ఆలోచనలు అనేవి వారి మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి, వారికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి. అటువంటి మానసికమైన అలజడులను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క అక్టోబర్ మాసం నుంచి దూరం కాబోతున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా, హాయిగా నిద్రపోయామా, మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. మీరు చేసుకున్నటువంటి మంచి అనేది ఇప్పుడు వీరికి భగవంతుడు ఈ యొక్క అదృష్టాల రూపంలో కలిసి వచ్చేలా చేయబోతున్నాడు. కాబట్టి మేషరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. కానీ ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఈ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కాదు, మీ యొక్క రక్త సంబంధం ఏ మాత్రం కూడా కాదు, గుర్తుంచుకోండి. కానీ మీ బంధువులలో ఒకరు. ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు ఈ ఎస్ అక్షరం ఉన్న స్త్రీ అన్నమాట. ఈ స్త్రీ ఏంటి అంటే గనక, మీ ఇంటి మీదే కన్నుంటుంది. వీరికి మీరేం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తెచ్చుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఎవరి ఇంటికి వస్తున్నారు, ఎవరు ఏమేం తీసుకొస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీరేం కొనుక్కుంటున్నారు, పడుకున్నారా, లేచారా, కూర్చున్నారా, నుంచున్నారా, తిన్నారా, అన్నీ కూడా వారికి కావాలి. A to Z కూడా. అలా పూర్తి దృష్టి మీ మీదనే ఉంటుంది. మీ ఇంటి మీద వాళ్ళ కన్ను వేసి ఉంచారు. ఒక డేగలాగా మీ మీద కన్ను వేసి ఉంచారంతే. వీరి ద్వారా మీకు నరఘోష అనేది చాలా పెరిగిపోతుందండి. ఈ యొక్క నరఘోష వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతత, ఇంట్లో ఉన్నవారితో కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడటం, ఆ చిలికి గాలివాన అయినట్లుగా ఆ చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండటం, ఎప్పుడూ కూడా వారి గురించి ఒక రకమైనటువంటి కంగారు, భయం అనేది ఉండటం. ఆ ఎస్ అనే అక్షరం అనే స్త్రీ ద్వారా ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి, ఎక్కడ అవమానించాలి, ఎవరెదురుగా మిమ్మల్ని అవమానించాలి అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడూ కూడా వారితో స్నేహం మీకు పనికిరాదు. వారిని దూరం పెట్టేసేయండి. వారు ఎప్పుడూ కూడా మీకు మంచి అనే మాటలు చెప్తూ మీకు చెడు చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూనే ఉంటారు. ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు కూడా, భవిష్యత్తులో కూడా చెయ్యబోతున్నారు. కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి మంచి జరగదు. ఆ స్త్రీ ఎవరో ఇప్పటికీ మీకు తెలిసి ఉంటుంది. వారిని ఇప్పటికైనా ఎటువంటి మొహమాటం అనేది లేకుండా ఏం జరిగితే అది జరుగుతుంది, ఏమవుతుంది అని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి వారిని దూరం పెట్టే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే
మీకు జరగబోయే కొన్ని అవమానాల నుంచి, కొన్ని నష్టాల నుంచి, కష్టాల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. కాబట్టి ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వారు మీకు వచ్చే అదృష్టాలను కూడా దూరం చేస్తారు. మీ కుటుంబంలో కలహాలకి కారణమవుతారు. మీ మీద మీ కుటుంబ సభ్యులకి ఏమో మీ మీద ఇలా ఇటు మాటలు అటు మాటలు ఇటు చెప్పి ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టి పచ్చగడ్డ వేస్తే భగ్గుం అనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వారికి మాత్రం అలసివ్వకండి. వారికి మాత్రం మీరు దూరంగా ఉంటేనే మంచిది. ఇక ఈ యొక్క నరఘోష వల్ల మీకు చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది మీ ఇంటి మీద. కాబట్టి నరఘోషను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి. కుదిరితే నెలలో 1-2 సార్లైనా కానీ ఇంట్లో ఉన్న ప్రతి వారు కూడా ఎర్రనీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా మేషరాశి వారు ఖచ్చితంగా ఎర్రనీళ్ళు తిప్పేసుకుంటూ ఉండాలి. ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పుతోటి దిష్టి తీసివేసి పడుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ పెట్టుకుని వెళ్ళండి, లేదా సింధూరాన్ని ధరించండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క దీపారాధన వల్ల ఏ నరఘోష ఇంట్లో అడుగు కూడా పెట్టదు. పెట్టాలంటే భయపడుతుంది. ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ వాతావరణం, పాజిటివ్ వైబ్స్ అనేవి మీ ఇంట్లో ఏర్పడతాయి. కాబట్టి కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. అక్కడ నుంచి మీరు సింధూరాన్ని కొద్దిగా తెచ్చుకుని బయటకు వెళ్ళినప్పుడు, ఎవరైనా చెడు కళ్ళు అని అనిపించినప్పుడు అట్లాంటి సమయంలో పెట్టుకోండి. అవి చెడు కళ్ళు అస్సలు మీ మీద పడవు. మీకు కుదిరినప్పుడల్లా రావి చెట్టు కింద నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చెయ్యండి. మీకు వచ్చే ధనంలో, మీకు ఉన్న ధనంలో 1 పావలా వంతైనా కానీ మీరు దాన ధర్మాలకు ఉపయోగించండి. గోమాతకు పూజ చేసుకోవటం వల్ల మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులలో మంచి మార్పు వస్తుంది. మీకు అదృష్టాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. దేని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. దేని గురించి కూడా అసలు ఒత్తిడికి గురవద్దు. ఈ అక్టోబర్ నెల విషయానికి వస్తే మీకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి, ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా బాగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. లవర్స్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా, ఏ పని చెయ్యాలనుకున్నా కూడా వెనకడుగు వేయకుండా పనిలో ముందడుగు వేయండి. అంతా కలిసిస్తుంది. ఈ నెల రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే మీకు లేవు. హ్యాపీగా గడిచిపోతుంది. 3 రోజులు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు, ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది. టైంకి తినండి, టైంకి పడుకోండి. ముఖ్యంగా మేషరాశి వారు చక్కగా బెడ్కి సంబంధించి, అంటే నిద్రపోవటం అనేది నిజంగా ఈ యొక్క అక్టోబర్ మాసం అంతా కూడా ఒక వరంలా పనిచేస్తుంది. దీనివల్ల ఎన్నో రకాలైన మానసిక ఒత్తిడులు అనేవి తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని చిన్న చిన్న మోకాల నొప్పులతోటి వీటితోటి సఫర్ అవుతారు. అవి కూడా మీరు మంచిగా డైట్ తీసుకోవటం వల్ల, చిన్న చిన్న ఎక్సర్సైజ్ వల్ల అవి కూడా తొలగిపోతాయి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.